హలో అండి. ఈరోజు నేను మా అత్త 20 ఇయర్స్ బ్యాక్ పట్టు చీరల కలెక్షన్ అండ్ పట్టు చీరలు ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకే నా యూట్యూబ్ వల్ల అత్తకు వచ్చిన తిప్పలు ఏంటో తెలుస్తాయి. పట్టు చీరల్ని మనం ఎప్పుడు ఒకే ఫోల్డింగ్స్లో ఉంచకూడదండి. ఫోల్డింగ్స్ ఎప్పటికప్పుడు మనం మారుస్తూ ఉండాలి. పట్టు చీరల పైన మనం పర్ఫ్యూమ్స్ ఎక్కువ వాడకూడదండి. అందులో ఉన్న కెమికల్స్ వలన శారీస్ డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. పట్టు శారీస్కి వెంటిలేషన్ ఇంపార్టెంట్ అండి. మనం ప్లాస్టిక్ బ్యాగ్స్లో ఎక్కువ స్టోర్ చేయకూడదనమాట. కాటన్ బ్యాగ్స్లో స్టోర్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. అండ్ ఎక్కువసేపు మనం సన్కి డైరెక్ట్గా ఎక్స్పోజ్ చేయకూడదు శారీస్ని. పాత రోజుల్లో అయితే పురుగు రాకుండా ఉండడానికి లవంగాలు వాడేవాళ్ళట. ఇలా అనేక విధాలుగా చీరలు దాచుకునే వాళ్ళట. ఇప్పుడు అత్త తన ఫేవరెట్ చీరల గురించి ఏం చెప్తుందో చూద్దాం. ఇది ఎప్పుడు చీర అత్త? ఎన్ని సంవత్సరాల క్రితం? ఇది 27 సంవత్సరాల క్రితం చీర. మా తమ్ముడు పెళ్ళప్పుడు ఇది పట్టు చీర. ఇది చంద్రకాంత్ కలర్ అంటారు. నాకు బాగా ఇష్టం ఈ కలర్. నా తమ్ముడు మాకు కొనిచ్చారు. అత్త ఇది ఎప్పుడు చీర? ఎన్ని సంవత్సరాల క్రితం? ఇది 35 సంవత్సరాల నాటి చీర. ప్రధానం చీర. ఇది జెర్రీ అంచు బుటాను. ఇవి అప్పటి రోజుల్లో బాగుండేవి. చీర ఇష్టపడి తీసుకున్నాము. ఇది ఎప్పుడు తీసుకున్నావు అత్త? ఎన్ని సంవత్సరాల క్రితం? ఇది ఎప్పుడు తీసుకున్నానో గుర్తులేదు. వచ్చిన కొత్తలలో తీసుకున్నాను. మల్టీ కలర్స్ బాగుంది. ఇది వర్క్ అంతా బాగుందని చెప్పి తీసుకున్నాను. అత్తకి ఇది ఫస్ట్ టైం అండి. అండ్ నేనైతే నిజంగా అరౌండ్ 20 టేక్స్ తీసుకొని ఉంటాను ఆ చిన్న క్లిప్ కోసం. బట్ స్టిల్ వీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ ఫన్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.